రూపాయలని చెప్తున్నారు. అది నిజమా కాదా మనకు తెలియదు. ఇప్పుడు మనం కొని మళ్ళీ డబ్బులు వేస్ట్ చేసుకుని అది తీసుకెళ్ళి ఎవడికో దానం చేయడం ఎందుకు? నేను దేన్నైనా దానం చేయడానికి ఒప్పుకుంటాను, కానీ మందు తాగుతాను అన్నోడికి డబ్బులు ఇవ్వను, లేదా మందు కొని ఎవరికి ఇవ్వను. ఇది నా పాలసీ. వాడి జీవితాన్ని మనం నాశనం చేయడం ఎందుకు? మన వలన ఒక నిమిషం ప్రాణం తీసినా దండగే కదా అనుకుంటాను నేను. కాబట్టి ఆ మందుకు సంబంధించినటువంటి విషయంలో ఆ రేటు ఎక్కువకి అమ్ముతున్నారా లేదా, బాటిల్ మీద ఉన్నటువంటి రేటుకి కంటే ఎక్కువకి అమ్ముతున్నారా లేదా, ఇది ఇదివరకటి రోజుల్లో అయితే టీవీ ఛానళ్ళకి ఓపిక ఉండేది. హిడెన్ ఆపరేషన్స్ నేను టీవీ నైన్లో ఉన్నప్పుడు అట్లాంటివి చేసేవాళ్ళు, జమినీలో ఉన్నప్పుడైనా చేయించేవాడిని హిడెన్ ఆపరేషన్. ఇప్పుడు పేద సీక్రెట్ కెమెరాలు కూడా అక్కర్లేదు. సెల్ ఫోన్లో శుభ్రంగా మనం ఇట్లాగే కదా పెట్టుకునే జేబులో పెట్టుకుని ఇట్లా పెట్టుకుని ఆన్లో పెట్టుకుని వెళ్ళిపోతే రికార్డింగ్ ఈజీగా కనబడతాయి. ప్రతి మందు బాబు కూడా తను వెళ్ళి తను బ్రాండ్ అడిగి తీసుకుని ఇదేందయ్యా దీని మీద ఎంఆర్పి ఇంతే ఉంది కదా అని అడిగితే అవతల వాడు సమాధానం చెప్తాడు. అవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అర్థమవుతుంది పబ్లిక్కి. లేదా మనం ఇప్పుడు ఈ డిబేట్ చేస్తున్నాం కదా, ఆ కింద పోస్ట్ చేయమనండి, వాళ్ళు ఏ బ్రాండ్ తాగుతారు, ఎంత రేటు ఉంది, ఎంఆర్పి ఎంత ఉంది, దానిపైన ఎంత ఉంది, జగన్ టైంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది పోస్ట్ చేస్తే మిగతా వాళ్ళు చదువుతారు. అది నిజమో కాదో వాళ్ళు చెప్తారు అక్కడే. ఒకవేళ తప్పుడు సమాచారాలు చెప్పినా మిగతా వాళ్ళు కౌంటర్ ఆన్సర్ చేస్తారు, లేదా నిజమైతే దాన్ని కంటిన్యూ చేస్తారు. అప్పుడు నిజం